ప్రజ్ఞా పరీక్షలు WISC వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్ట్లర్ బాలల ప్రజ్ఞా మాపని. WISCని రూపొందించిన వారు వెస్ట్లర్. ఈయన అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. WISCను ఏ వయస్సు పిల్లలు ప్రజ్ఞను మాపనం చేయడంలో ఉపయోగిస్తారు? 5 నుండి 15 సంవత్సరాల పిల్లలు. WISCలో 5 శాబ్దిక మరియు 5 అశాబ్దిక పరీక్షలు అనగా మొత్తం 10 పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షగా ఉపయోగిస్తారు. ఈ పరీక్ష అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యులు ఇరువురి ప్రజ్ఞను మాపనం చేసే విధంగా డిజైన్ చేయబడింది. WISCలోని 5 శాబ్దిక పరీక్షలు: వెకాబులరీ అంటే పదజాలం, ఇన్ఫర్మేషన్ సమాచారం, సిమిలారిటీస్ సాదృశ్యాలు పోలికలు, కాంప్రిహెన్షన్ అవబోధనము, ఆర్థమెటిక్ అంకగణితము. WISCలోని 5 అశాబ్దిక పరీక్షలు: చిత్రపూరణ పరీక్ష చిత్రంలో లోపించిన భాగంను గుర్తుపట్టాలి. చిత్ర క్రమీకరణ పరీక్ష కథకు అనుగుణంగా చిత్రమును క్రమంలో అమర్చాలి. బ్లాక్ డిజైన్ పరీక్ష నమూనాలు తయారు చేయాలి. అంక చిహ్న పరీక్ష చిహ్నమును గుర్తించాలి. వస్తు కూర్పు వస్తు సమాఖ్య ముక్కలుగా ఉన్న వస్తువును అసలైనటువంటి వస్తువుగా రూపొందించాలి. నెక్స్ట్ డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ పరీక్షను రూపొందించిన వారు ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. అమెరికాకు చెందినటువంటి లూయిస్ టెర్మన్ ప్రతిపాదించారు దీన్ని 2 నుండి 18 సంవత్సరాల వారి ప్రజ్ఞను మాపనం చేసేందుకు ఉపయోగిస్తారు. 2 నుండి 18 సంవత్సరాల వయసు గల వారి ప్రజ్ఞను మాపనం చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుత మాపనంలో 5 రకాల పరీక్షలు ఉన్నాయి. 1 ఫ్లూయిడ్ రీజనింగ్, 2 క్వాంటిటేటివ్ రీజనింగ్, 3 విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, 4 వర్కింగ్ మెమొరీ, 5 నాలెడ్జ్. నెక్స్ట్ CAVD ప్రజ్ఞా పరీక్షను అమెరికాకు చెందినటువంటి థారండైక్ రూపొందించారు. ఈ పరీక్ష అమూర్త ప్రజ్ఞను మాపనం చేస్తుంది. ఈ పరీక్షలో మీన్స్ కాంప్లెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే వ్యాకరణాంశాలు, అలానే అర్థమెటిక్ అంకగణితము, వొకాబులరీ పదజాలము, డైరెక్షన్స్ నిర్దేశాలకు చెందినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక ప్రజ్ఞా పరీక్షలు ఉపయోగాలు: ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను గుర్తించి మేధోపరమైనటువంటి ప్రాజెక్టులను నిర్వహించవచ్చు. ప్రజ్ఞ తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారి మానసిక సామర్థ్యాల మెరుగుకు కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రజ్ఞ అవసరమైన ఉద్యోగాలకు మేధావులైన వ్యక్తులను ఎంపిక చేయవచ్చు. మేధస్సు ఎక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి జాతీయ స్థాయిలో జరుగు ఒలింపియాడ్ లాంటి పోటీలను పంపించవచ్చు. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు పరిమితులు: విశ్వసనీయత లోపం, సప్రమాణత లేనివి, అలానే అన్ని సామర్థ్యాలను మాపనం చేయలేనివి, వివిధ సందర్భాల్లో వివిధ ఫలితాలను ఇస్తాయి, ఖచ్చితమైనటువంటి ప్రాముక్తీకరణ అనేవి చేయలేవు, సంస్కృతి ప్రభావితమైనటువంటివి ప్రజ్ఞా పరీక్షలు అన్నమాట. ఇక ప్రజ్ఞలోని రకాలు: అమెరికాకు చెందినటువంటి జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేరు పొందిన వారు థారండైక్. ఈయన ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. 1 అమూర్త ప్రజ్ఞ, 2 యాంత్రిక ప్రజ్ఞ, 3 సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అక్షరాలు, పదాలు, సంఖ్యలు, చిత్రాలు, చిహ్నాలు, సంకేతాలు, సాంకేతికాలు మొదలైన వాటిని గ్రహించగలిగే సామర్థ్యము, అభ్యసించగలిగే సామర్థ్యము మరియు వాటి రూపంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యము అమూర్త ప్రజ్ఞ అంటారు. ఉదాహరణకు అమూర్త ప్రజ్ఞ అంటారు. వీటిలోని ముఖ్యాంశం ఏంటంటే వ్యక్తి యొక్క
ఆలోచన, వివేచన, సమస్య పరిష్కార సామర్థ్యం, భాషా సామర్థ్యాలతో కూడిన శాబ్దిక అశాబ్దిక అంశములతో కూడిన సమస్య పరిష్కారాలన్నీ అమూర్త ప్రజ్ఞలే. ముఖ్యమైనటువంటి అంశము థారండైక్ ప్రకారం అమూర్త ప్రజ్ఞకు కేంద్ర స్థానం మస్తిష్కం మరియు ముందు మెదడు. ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక గణిత సమస్యను పరిష్కరించడంలో, ఒక ఉపాధ్యాయుడు ఒక గణిత సమస్యను రూపొందించడంలో ఉపయోగపడే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. ఉదాహరణకు ఒక విద్యార్థి ఆంగ్ల భాష యొక్క వ్యాకరణాన్ని సులువుగా గ్రహించగలుగుతూ వ్యాకరణ సంబంధిత అంశములను సమర్థవంతంగా అభ్యసించగలుగుతున్నాడు. ఇది అతనిలో ఏ ప్రజ్ఞను సూచిస్తుంది అంటే అమూర్త ప్రజ్ఞ. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.